మన వాయిస్ వినపడ చాలా రోజులైంది, అందుకని ఈరోజు వాయిస్తో వినిపిస్తున్నాము. మోటాపోతల వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి, అలాగే మన వీడియో కూడా చాలా వైరల్ అయింది. ఇప్పుడు చూడండి, దోశ వేస్తున్నాము. దోశ ఇలా పెట్టి ఇలా తిప్పితే గర్రం తిరిగి పడాలి. ఇట్లా పట్టుకొని ఇప్పుడైతే దోశ వేసాము. దోశ వేసిన తర్వాత ఇది ఇడ్లీ దోశ. ఇప్పుడు ఇడ్లీ దోశ వచ్చేసి ఇలా ఇడ్లీ అంత పిసికేయాలి. ఇడ్లీ అంత పిసికేసిన తర్వాత మన కస్టమర్ వచ్చేసి ఇడ్లీ దోశ వేయమన్నాడు కాబట్టి ఇడ్లీ దోశ వేస్తున్నాము. ఇడ్లీ దోశలోకి ఇలా చట్నీ వేయాలి. ఇలా చట్నీ వేసిన తర్వాత అలాగే ఇలా ఎర్రకారం వేయాలి. మళ్ళీ తర్వాత నూనె వేయాలి. అప్పుడు చూడి ఇడ్లీ దోశ అయిపోతుంది. ఇడ్లీ దోశ తినాలనుకుంటే మన హోటల్కి వచ్చేయండి. మనం హోటల్ వచ్చేసి చెప్పారు కదా, మనం మోటాపోతల మామూలు ఎక్కడుండదు ఏం కథ అనేది. ఇడ్లీ దోశ ఒక బార్ తిన్నామనుకో మళ్ళీ 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 తినబుద్ధి అవుతుంది. అలా ఉంటుంది అన్నమాట. మన రాయలసీమ అంటేనే ఫేమస్ ఇడ్లీ దోశ. ఇక్కడ చూస్తున్నారు కదా ఇడ్లీ దోశ ఎలా ఉంటుందో. అలాగే తినిన తర్వాత కూడా వావ్ సూపర్ ఉంది అని ఎలా చేస్తాం ఇట్లా ఇడ్లీ దోశ. ఇడ్లీ దోశలోకి ఇలా పైన కారం వేసుకోవాలి మళ్ళీ సపరేట్, ఎందుకంటే టేస్ట్ అదిరిపోవాలి మనకి. ఇడ్లీ దోశ వచ్చేసి అలా ఉంటుంది కాబట్టి మనతోన సూపర్ ఉండాల. అప్పుడు జనాలు కూడా తినేకొస్తారు అన్నమాట. ఫుల్ కాలింది ఇడ్లీ దోశ. చూస్తున్నారు కదా అట్లే హైలైట్తో ఉంది. చూశారు కదా ఇడ్లీ దోశ ఎలా అయిందో. ఇడ్లీ దోశలోకి చట్నీ అద్దరిపోద్ది మన దగ్గర. పడు బాబు ఇడ్లీ దోశ.